పడిన దేవుని వాక్య భాగము బైబిల్ పఠనమును మనం కలిగి ఉందాము. మొట్టమొదటిగా పాత నిబంధన గ్రంథము నుండి యోనా గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి 7 వచనముల వరకు వ్రాయబడిన దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమార్తె ఆనంద శ్రావణి గారు చదువు. కుమార్తె ఆనంద శ్రావణి. అందరికీ ప్రభు పేరిట వందనములండి. ఈ పరిశుద్ధ దినమునకై వాక్య పరిచర్య కొరకై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుంచి పాత నిబంధన గ్రంథము నుంచి మొదటి భాగముగా యోనా గ్రంథము 1వ అధ్యాయం 1 వచనం నుంచి 7 వచనములు గల దేవుని వాక్య భాగం చదువుకుందాము. యోనా గ్రంథము 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనములు. 1వ అధ్యాయం 1 వచన ప్రారంభము. యెహోవా వాక్కు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నినెవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయెను కనుక నీవు లేచి నినెవే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలనని యోనా యొప్పేకు పోయి తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలువక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కెను. అయితే యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోవు గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసిరి. అప్పటికి యోనా ఓడ దిగువ భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి, ఓయి నిద్రపోతా, నీకేమి వచ్చినది? లేచి నీ దేవుని ప్రార్థించుము, మనము చావకుండా ఆ దేవుడు మన యందు కనికరించునేమో అనెను. అంతలో ఓడవారు, ఎవనిని బట్టి ఇంత కీడు మనకు సంభవించినది తెలియుటకై మనము చీట్లు వేతము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని చీట్లు వేగా చీటి యోనా మీదికి వచ్చెను. ఇంతటితో వాక్య భాగం సరి. తిరిగి 2వ భాగముగా నూతన నిబంధన నుండి ప్రియులరా మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం నుండి 42వ వచనం వరకు గల దేవుని వాక్య భాగము మన మధ్యలో ఉన్న కుమార్తె మనోజ్ఞ గారు. కుమార్తె మనోజ్ఞ చదివింది. ప్రైజ్ ద లార్డ్. నేటి పరిశుద్ధ దినమునకై ఏర్పాటు చేయబడిన 2వ వాక్య భాగముగా నూతన నిబంధన గ్రంథము నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 33 నుండి 42 వచనములు గల దేవుని వాక్యమును చదువుకుందాము. నూతన నిబంధన గ్రంథము నుండి మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనం ప్రారంభం. చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన తెలియబడును. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగ మంచి మాటలు పలుకగలరు? హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును గదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును, దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పునదేమనగా, మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శన దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టి ఏ అపరాధవని తీర్పు నొందుదువు. అప్పుడు శాస్త్రులలోను పరిసయ్యులలోను కొందరు, బోధకుడా, నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లా నేను, వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోన 3 రాత్రింబగలు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగ మనుష్య కుమారుడు 3 రాత్రింబగలు భూగర్భములో నుండును. నినివే వారు యోన ప్రకటన విని మారు మనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు. ఇదిగో, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతము నుండి వచ్చెను.
ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడనున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు నాన్న. గాడ్ బ్లెస్. ప్రభునందు ప్రియ సంఘమా, మనమందరం లేచి నిలుచుండి భయభక్తులతో పాపపు ఒప్పుకోలు ప్రార్థనను కలిగి ఉందాము. అందరము లేచి నిలుచుండి భయభక్తులతో పాపపు ఒప్పుకోలు ప్రార్థన కార్డు చేత పట్టుకొని అందరూ చెప్పవలసిందిగా మనవి చేస్తున్నాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, తప్పిపోయిన గొర్రెల వలె మేము నీ మార్గములను తప్పి తిరిగి ఉన్నాము. మా స్వేచ్ఛను అనుసరించి నడుచుకొని ఉన్నాము. నీ పరిశుద్ధమైన ఆజ్ఞలను మీరి ఉన్నాము. మేము చేయవలసినవి చేయక చేయరానివి చేసి ఉన్నాము. మాలో క్షేమము ఏమీ లేదు. ఓ దేవా, మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు తెలియచేసిన వాగ్దత్తముల ప్రకారము పాప పీడితులమైన మమ్ములను కరుణింపుము. ఓ దేవా, తమ తప్పిదములను ఒప్పుకొను వారిని కాయుము. పశ్చాత్తాపపడు వారిని తిరిగి చేర్చుకొనుము. మరియు మిక్కిలి కనికరము గల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగా మేమిక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించులాగున యేసుక్రీస్తు నిమిత్తము దయచేయుము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సంఘమా, మనం ప్రాముఖ్యమైన ఘట్టంలో ప్రవేశించబోతున్నాం. దేవుని వాక్యాన్ని మనం కలిగి ఉండే సమయం. అందరం ఒకసారి లేచి నిలబడి ప్రభు సహాయార్థం ప్రభు స్వరాన్ని మనం వినగలుగునట్లుగా ప్రార్థనలు మనం కనిపెడదాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన మన మధ్యలో సహోదరి డాక్టర్ గ్రేస్ మేరీ గారు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన డాక్టర్ గ్రేస్ మేరీ గారు. సర్వశక్తియు మిక్కిలి కనికరం గల గొప్ప దేవ, జీవాధిపతి, జీవం గల నాయన, మహోన్నతుడా, నీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామమునకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. అయా నా తండ్రి, నైనా ఈ యొక్క జూలై మాసంలో నా దేవానైనా మొట్టమొదటి ఆదివారం నా దేవానైనా ఈ మందిరంలో నా తండ్రి సజీవుల లెక్కలో లెక్కించి మమ్మల్ని అందరినీ మీరు నడిపించిన దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చినాం. గత 6 మాసములు మమ్మల్ని కాపాడిన దేవా, నీకు వందనాలు నాయన. 7వ మాసంలో నా తండ్రి నైనా మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని నా తండ్రి మరొక నా తండ్రి నైనా దినము నా దేవా ఈ విధంగా నీ సన్నిధానంలో చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నీ నామామును కొనియాడడానికి మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి నైనా భక్తుడు సెలవిచ్చిన విధంగా నా తండ్రి నైనా నీ సన్నిధానంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే గొప్పది నా దేవా. నాయన అందును బట్టి నాయన కొన్ని గంటలు నా దేవా లేదా కొన్ని నిమిషాలు నాయన మేము నీ పద సన్నిధిలో ఈ విధంగా గడపడానికి నా దేవా సంఘంగా సమాజముగా నా తండ్రి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము. ఆయన ఎందరో నాయన ఇటు సమయం లేక నా తండ్రి నాయన ఇటు సమయాన్ని సద్వినియోగం చేసుకున్న లేక ఎంతోమంది ఉండగా దేవా మీరైతే మీ కృప చూపి నా తండ్రి నాయన మీ ఉచితమైన కృప చేత మమ్మల్ని అందరినీ మా మందిరంలోకి నడిపించిన దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాను. ప్రత్యేకించి ఈ ప్రత్యేక సమయంలో నా దేవానైనా అయ్యా నీ దాసుని మీరు నిలవబెట్టి మీరు మాట్లాడుతుండగా నైనా నీ దాసుని మీ యొక్క బోరగా వాడుకొనండి నా తండ్రి నాయన. నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడమని నీ పాదాలను మొరపెడుతున్నాం. నీ దాసులు మాట్లాడు ప్రతి మాట నా తండ్రి నీ నుండి నైనా వచ్చుచున్నదని మేము గుర్తెరగడానికి సహాయం చేయండి నా దేవా. కృప చూపించమని నీ సన్నిధానంలో మొరపెట్టుకుంటున్నాం, సహాయం చేయండి నా దేవా. నాయన నీ దాసుని ద్వారా మీరు మాట్లాడుతుండగా నైనా మాకందరికీ వినే చెవులు, గ్రహించే హృదయము, లోబడే మనసు దయచేయండి. ప్రాముఖ్యంగా నాయన విన్నది నా తండ్రి విడిచిపెట్టి వెళ్ళక నా తండ్రి నైనా అయా మా జీవితాల్లో మేము నెమరు వేసుకుంటున్నాయినా తద్వారా నా తండ్రి నైనా మా యొక్క ఆత్మీయ జీవితంలో నైనా మేలు, ఆశీర్వాదాలు, మేల్కొల్పు పొందడానికి సహాయం చేయండి దేవానికి వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం. అవును నాయన జనులు నా తండ్రి నైనా కట్టులేక నా తండ్రి నేను తిరుగుతున్న దినాలలో ఉండగా దేవా నాయన నీ వాక్కు ద్వారా మీరు మాట్లాడండి.
నీ వాక్కు నా తండ్రి నాయన మమ్మల్ని బ్రతికిస్తుంది. నాయన భక్తుడు సెలవిచ్చిన విధంగా నా తండ్రి నాయన నీ కట్టల ద్వారా నాయన మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మీరు మాట్లాడండి నాయన, మీరు మాట్లాడండి స్వామి. ఎదురాడు ప్రతి ఆత్మని మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకోరండి నా తండ్రి నాయన. ఎదురాడు ప్రతి నాలుకను నాయన మీరు జ్ఞాపకం చేసుకునమని, కృప చూపించమని, ఆత్మ స్వాతంత్రము దయచేయండి దేవా. ఆత్మ స్వాతంత్రము దయచేయమని మీ పాదాల మొరపెట్టుకుంటున్నాం. మీ సంచారము మా మధ్య ఉంచి నా తండ్రి నైనా ఇంకా రావాల్సిన వారిని సకానికి నడిపించమని మీరు మాట్లాడుతుండగా నా తండ్రి నైనా మేము నా తండ్రి నైనా భయభక్తులతో నీ వాక్యం వినడానికి సహాయం చేయండి నైనా. నీ వాక్యముతో చెలగాటం ఆడకుండా నా తండ్రి నైనా, నీ వాక్యముతో మేము చెలగాటం ఆడితే నా తండ్రి మేము ఎట్టివారము నా దేవా నైనా జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయండి. మీరు మాట్లాడండి నా తండ్రి నైనా. నీ వాక్యము నా తండ్రి నైనా నేటి దినాల్లో నా తండ్రి నైనా అనేక విధాలుగా నా దేవానైనా నైనా వారికి తగినట్టుగా వారు మాట్లాడుకుంటుండగా నా దేవా నీ వాక్యాన్ని ఎగతాళి చేస్తున్న దినాల్లో మేము ఉండం. మమ్మను బట్టి నీ నామం అవమానింపబడకూడదు నా తండ్రి నైనా. జ్ఞాపకం చేసుకుంటూ కృప చూపించి దయపాలింపజేయమని నా తండ్రి ప్రపంచ నలుమూలలా నా తండ్రి నైనా ఈ సమయాన్ని నైనా నీ బిడ్డలు నీ సన్నిధానంలో గడుపుతుండగా అయ్యా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ పుననామమును బట్టి అడిగి వేడుకొంచున్నా పరమ తండ్రి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దయచేసి అందరూ కూర్చోనండి ప్రియులారా. పరిశుద్ధ గ్రంథము నుండి ఇవాల్టి మన టెక్స్ట్ యోనా గ్రంథము సుపరిచిత భాగం మనకు ప్రియులారా. యోనా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచన ప్రారంభం. అందరూ కూడా ఆ మాట చదవాలని మనవి చేస్తున్నాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం 3వ. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవలెనని యోనా యొప్పేకు పోయి. చాలు ప్రియులరా. అయితే యెహోవా సన్నిధిలో నుండి 4వ వచన ప్రారంభం. 4వ వచనం. అయితే యెహోవా సముద్రం మీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలై పోవు గతి వచ్చెను. అయితే యెహోవా సన్నిధి నుండి, అయితే యెహోవా సముద్రము మీద. తిరిగి 2వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా. 9వ వచనం. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులను అర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపక మానను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును అని ప్రార్థించను. యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. రైట్. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ సంఘమా, అలా చూస్తూ ఉండగానే 6 మాసములు మన ముందు దొరలిపోయాయి. క్రొత్త మాసం 2026లో అర్ధ సంవత్సరానికి 6 మాసాలు అయిపోగా మరో అర్ధ సంవత్సర కాలపు ప్రారంభ మాసమైన జూలై, ఈ ప్రారంభ దినాల్లో మొట్టమొదటి పరిశుద్ధ ఆదివారపు ఆరాధనగా ప్రభు తన మహాకృప చేత మనందరికీ అనుగ్రహించిన భాగ్యం ఈరోజు మనం కలిగి ఉన్న ఆయన సన్నిధి. అందును బట్టి ఘనత, మహిమ, స్తుతి మన ప్రభు నామమునకే కలుగును గాక. ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనకు విచ్చేసిన క్రీస్తునందు ప్రియ సంఘమంతటికి, సహోదరులందరికీ కూడా పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములను, వందనములను తెలియపరుస్తూ గొప్ప దేవుని గొప్ప వాక్యములోనికి ప్రేమతో అందరినీ ఆహ్వానిస్తుంటున్నాం. ప్రియులారా, మనందరికీ సుపరిచిత భాగము యోనా గ్రంథం. ఇవి ఈ వారము ప్రభు చిత్తము అయితే వచ్చే వారం కూడా మనకు అంటే వీటిని కలిగి ఉండేటువంటివి ఉన్నాయి. ఎందుకనగా మనకు ఈ మాసము మనకు ఇండియన్ క్రిస్టియన్ మంత్గా ఉంటుంది ప్రియులారా. ఇండియన్ క్రిస్టియన్ డే
మొన్న 3వ తారీఖు మన భారతదేశం క్రైస్తవ దినోత్సవంగా, భారత క్రైస్తవ దినోత్సవం, ఇండియన్ క్రిస్టియన్ డే మనకు 3వ దినాన మనం కలిగి ఉంటాం. చాలామందికి తెలుసు, మనము వాట్సాప్లలో కూడా ఆ విషయాలు మనకు విషెస్ తెలియపరచుకున్నాం, గ్రీటింగ్స్. సో మరొకసారి సంఘానికి అంతటికీ ఈ మాసము మన భారతదేశపు క్రైస్తవ మాసంగా, క్రైస్తవ దినోత్సవం, క్రైస్తవ మాసం. ఎందుకనగా 3వ తారీఖుతో ప్రారంభమై ఈ మాసం అంతా కూడా మనము క్రైస్తవ మాసంగా మనం కలిగి ఉంటున్నాం. కనుక సంఘమంతటికి ఇండియన్ క్రిస్టియన్ డే, ఐ విష్ యూ ఆల్ ద హ్యాపీ ఇండియన్ క్రిస్టియన్ డే. మీ అందరికీ మన భారత క్రైస్తవ దినోత్సవ సందర్భంగా శుభములను, శుభాకాంక్షలను మీ అందరికీ తెలియపరుస్తాము. దేవుని వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాం. కారణం ఏంటంటే ప్రియులారా, మన భారతదేశానికి అప్పటికింకా మనకు సువార్త అందనటువంటి పరిస్థితి. యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరకై ఈ లోకానికి అరుదించి ఆయన సిలువలో మన కొరకు ప్రాణము పెట్టి, రక్తము కార్చి, మరణించి మనకు మహా గొప్ప రక్షణనిచ్చి, ఆయన పునరుద్ధానం ద్వారా శుభప్రదమైన నిరీక్షణనిచ్చి, అలా ఆయన ఆరోహణమై పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆయన శిష్యులైనటువంటి వారందరూ కూడా అనేక దేశాలకు వారు చెదరగొట్టబడి ఒక చోట ఉండడం కాదు. ఎందుకనగా చాలా హింసలు వచ్చాయి, చాలా నిందలు వచ్చాయి, చాలా సమస్యలు వచ్చాయి. 11 మంది ఉన్నారు. 12వ వ్యక్తిని మత్తయి కాదు సుమా, మత్తీయ అనేటువంటి మరో వ్యక్తిని ఇస్కరియోతు యూదా స్థానంలో తీసుకున్నారు. ఈ 12 మందికి మహాశ్రమలు, గ్రేట్ పర్సెక్యూషన్స్ అవి కలిగినప్పుడు చెదరగొట్టబడ్డారు. వాళ్ళు చెదరగొట్టబడ్డారంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఆ ప్లేస్ కొరింథీ నుంచి ఎఫెసు నుంచి మళ్ళీ అంతియొక, అట్లా రకరకాలైన అనేక ప్రదేశాల్లో అపోస్తలులైనను నెక్స్ట్ విశ్వాసులైనను చెదిరిపోయారు. ప్రియులారా, చెదరగొట్టబడ్డారు. చెదిరిపోయిన విశ్వాసులైనటువంటి వారు అక్కడికి వెళ్ళి ఇంకా ఏదోలే మా బ్రతికేదో మేము బ్రతుక్కుందాం, అమ్మయ్య, అక్కడ యెరూషలేములో మాకు ఏర్పడినటువంటి సమస్య, ఆ ఉపద్రవం నుంచి అయితే తప్పించుకున్నాం, ఇక్కడైతే మేము సేఫ్గా ఉన్నాము, ఇంకా మాకు చాలని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆ విధంగా ఉండలేదు సుమా. ఆ విధంగా ఉండలే. ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు వారిలో రగిల్చినటువంటి, ఆ రోజు పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుని ఆ పరిశుద్ధాత్మదేవుడు అగ్ని జ్వాలలుగా, అగ్ని నాలుకలతో వారి మీదికి దిగి వచ్చినప్పుడు వారందరూ దే వర్ ఆల్ ఫిల్డ్ విత్ ద ఫైర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని అగ్ని చేత వారందరూ నింపబడ్డారు. నింపబడినటువంటి వారు ఇంకా ఎక్కడ కూడా వాళ్ళు ఖాళీగా లేరు సుమా. వాళ్ళు యెరూషలేం సమస్య, ఓహో యెరూషలేమా, యూదయాకి వెళ్తాం, యూదయానా నెక్స్ట్ వచ్చేసి సమరయాకి వెళ్తాం, సమరయానా అక్కడ సమస్యన బూదిగంతాలకు వెళ్తాం అనేటువంటి భావనతోనే, దృక్పథంతోనే వాళ్ళు సువార్త పరిచర్యను ఎక్కడ కూడా సువార్తకు ఇబ్బంది లేకుండా, అనగా వెనుకంజ వేయకుండా వాళ్ళ ప్రాణాలను తెగించి సువార్త పరిచర్య జరిగించారు ఆనాటి అపోస్తలులు. ప్రియులారా, అలా చెదరగొట్టబడినటువంటి విశ్వాసులైనటువంటి వారు లోకాన్ని, ప్రపంచాన్ని కదిలించినారు. అపోస్తలుడైన పౌలు గారు కూడా యూరప్ ఖండమంతా కూడా ఆయన సువార్త పరిచర్య చేయడం జరిగింది. ఖండాన్ని అలాగూ ప్రభు దగ్గరికి నడిపించిన యూరప్ ఖండంలోనే రోమా సామ్రాజ్యం వస్తుంది, రోమ్ పట్టణం వస్తుంది. ఇవాళ వాటికన్ సిటీ అక్కడికి, దాని కిందికి, ఇవన్నీ కూడా ఆ ప్రాంతాలన్నిటినీ, అలాంటి ప్రాంతాల మధ్యలో పరిచర్య చేయడం మామూలు విషయం కాదు. రోమా పత్రిక
పౌలు గారు వ్రాసేటప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎంతగా, ఎందుకనగా రోమన్ సిటిజన్, ఆ సిటిజన్షిప్ అనేటువంటిది అంత నాటి దినాల్లో గొప్పది పిల్లరా. అలాంటి వ్యక్తులకు యేసు ప్రభువును గురించిన సువార్త, సిలువను గురించిన వార్త ప్రకటించడం అంటే మామూలు విషయం కాదు. ఎలా ప్రకటించాడు, ఆ పత్రిక రాశాడు అంటే మనమైతే ఎంత ఈజీగా దాన్ని చదివినా కూడా ఏదో దాంట్లో మనకు ఏదైనా అవసరమైతే ఆ మాటలను మనం ఏదో అప్లై చేసుకొని ఆ రెండు మాటలను ఏదో కొంచెం ఆ కొద్దిసేపు, కానీ రోమా పత్రిక చాలా ఆయన కష్టపడి వ్రాసినటువంటి పత్రిక. ఇలా అనేక ప్రాంతాల్లో ఇలా పరిచర్య చేసినటువంటి వాళ్ళు. మనకు రెండవదిగా తోమా గారు పరిశుద్ధుడైనటువంటి అపోస్తలుడైనటువంటి తోమా గారు, యేసుప్రభు శిష్యులలో ఒక శిష్యుడు. ఆయన ఎక్కడికి వచ్చారు? మన భారతదేశానికి పరిశుద్ధాత్మ ప్రేరణతో నడిపించబడినటువంటి అపోస్తలుడు. ప్రారంభ దినాల్లో అనగా మొట్టమొదటి ఆ శతాబ్ద కాలంలో, క్రీస్తు శకం ఆ ఫస్ట్ శతాబ్ద కాలంలో మన భారతదేశానికి వచ్చి మనకు సమీపాన ఉన్న మద్రాసు పట్టణం, ఒకప్పుడు మద్రాసు, ఇప్పుడు చెన్నై, మద్రాసు పట్టణంలో అక్కడ ఆ యొక్క సెయింట్ థామస్ మౌంట్ అనేటువంటిది మనమందరం ఎరుగుదుం ప్రియులారా. ఆ ప్రదేశంలో గొప్ప పరిచర్య. అంతకుముందు మలబారు తీర ప్రాంతాలు, కేరళ ప్రాంతాలు అవన్నీ కూడా సువార్త పరిచర్యలు జరిగించి అక్కడికి వచ్చి ఆ కొండ మీద తాను ప్రార్థన చేసుకుంటూ ఉంటే ఒక వ్యక్తి వచ్చి వెనక ఆయనను బల్లెం తీసుకొని వెనక పొడిచినాడు అనమాట. పొడిచి ఒక 5-6 ఆ పోట్లతో పొడిచి చంపేస్తారు. ఆ కొండ మీదనే ఆయన తన ప్రాణాన్ని దిగుతూ అలా తన ప్రాణాన్ని అక్కడ ప్రభువుకు అప్పగించుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి తోమా గారు భారతదేశానికి సిలువను గూర్చిన వార్తను మోసుకుని వచ్చిన మొట్టమొదటి సువార్తికుడు, అపోస్తలుడు. అంటే దేవుని వాక్యంలో మన భారతదేశానికి అంతకుముందు నిజమైన దేవుని గురించి తెలియదాని అంటే తెలుసు ప్రియులరా. ఎలా తెలుసు? ఎవరైనా చెప్తారా? మన భారతదేశానికి అంతకుముందే సువార్త, అంతకుముందు నిజదేవుణ్ణి గురించి అనగా నేను సువార్త అనడంలే, సిలువను గూర్చిన వార్త మొట్టమొదటిసారి మోసుకొని వచ్చినటువంటిది ఆయన దినమే మొన్న 3వ తారీఖు ఆయన మహిమలో తండ్రికి తన ఆత్మను అప్పగించుకున్నటువంటి దినం. అందుకే ఈ మాసం మన భారతదేశం ఇండియన్ క్రిస్టియన్ డే, ఆ మంత్గా భావించి ఈ నెలంతా కూడా ఆ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఇది ఈ మాసపు యొక్క జూలై మాసపు ప్రత్యేకత. మళ్ళీ మనం వేరే మాసాల్లోకి వచ్చినప్పుడు వాటిని అనుకోం కదా. ఇది మనం జూలై మాసం క్రైస్తవులంగా మనం ఎంతో ఆ విషయంలో సగర్వంగా సంతోషించి సువార్త పరిచర్యను ఒక కమిట్మెంట్తో చేయాల్సినటువంటి మాసం ఇది. అంతకుముందే ఎక్కడైనా మనకు నిజదేవుని గురించి మన భారతదేశానికి ముందుగానే తెలియపరచబడిందా, లేక యేసు ప్రభు తర్వాతనే తోమా గారి ద్వారానే మొదలైందా? అమ్మా ముందే తెలుసు. వెరీ గుడ్. ఎక్కడ ఉంది నిన్న? ఒకవేళ ముందే తెలుసు అంటే ఎక్కడైనా ఏదైనా కొంచెం ఒక ఐడియా ఇస్తారా? వెరీ గుడ్. ప్రభు నామమునకు మహిమకు అందరము సారి గట్టిగా హల్లెలూయా చెప్దాం ప్రియులారా. మరొక్కసారి ఎస్తేరు గ్రంథం, పాత నిబంధనలో ఎస్తేరు గ్రంథం అనగా క్రీస్తు పూర్వం 500 నుంచి 400 సంవత్సరాల మధ్యకాలంలో, క్రీస్తు పూర్వం 500 నుంచి 400 సంవత్సరాల మధ్యకాలంలో మన పవిత్ర భారతావనిని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథములో వ్రాయబడింది. ఒకసారి చూద్దామా? ఎందుకంటే ఇవి మనం తెలుసుకోవాలి. ఈ మాసంలో క్రైస్తవులంగా అట్లీస్ట్ ఒకరికైనా బల్ల తీసుకుంటున్నాం, మంచిది. బల్ల తీసుకున్న తర్వాత మరో 2 వారాలు, మళ్ళీ కనీసం 2 వారాల్లో ఒకరికైనా సిలువను గురించిన వార్త, క్రీస్తు ప్రేమను మనము తెలియపరిచి వారిని ప్రభు దగ్గరికి నడిపించిన ఆ సాక్ష్యమే ఉంటే ధన్యులం ప్రియులారా. ఒకవేళ అది లేకపోతే ఇదిగో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, ఆయన స్వరం మనకు వినిపింపజేస్తున్నాడు. ఈ రోజైనా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుందాం.
ఇండియన్ క్రిస్టియన్ డే, ఈ మాసము మన పవిత్ర భారతావనిలో మన భారతావనిని సిలువను గూర్చిన వార్తతో ప్రేమతో నింపుదాం మన పవిత్ర భారతావనిని. ప్రియులారా, ఎక్కడుంది? ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి ప్రియులారా. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు హిందూ దేశము మొదలుకొని. అమ్మయ్య, ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పాలి అందరూ. మొట్టమొదటి ప్రారంభమే ఆ ఎస్తేరు గ్రంథ ప్రారంభంలోనే ఏ దేశంతో మొదలైంది? ఇది మన దేశానికి ఉన్న పేరు ఏంటంటే ప్రియులారా, మన దేశానికి ఉన్న పేరు హిందూ దేశము అనేటువంటిది ఉంది. హిందూ దేశం అన్నారు మనం. ఇప్పుడు మనము భారతదేశం అని మనం పిలుచుకుంటున్నాం. ఇంగ్లీష్లో ఇండియా అని మనము రకరకాలుగా మన ఆ 3 పేర్లతో మనము భారతదేశము, ఇండియా ఇంగ్లీష్లో, మళ్ళీ హిందూ దేశం అని. వాస్తవంగా హిందూ దేశం అనే ప్రాచీన క్రీస్తు పూర్వం 500 సంవత్సరాలు 400 సంవత్సరాల కాలము నాటి చరిత్ర ఇది. హిందూ దేశము మొదలుకొని ఇది మన సోదర సోదరీమణులకు చూపించండి పిల్లరా. ఏదో కొంత అపార్థాలతో, అనవసరమైన కొన్ని నిందలతో, అపార్థాలతో మనల్ని ఎవరో ఏంటో ఎక్కడి నుంచో వచ్చారనో, ఏంటో తీసుకొని వచ్చారనో, ఏవేవో వేరే అపార్థాలు చేస్తున్నారు. సత్యాన్ని, నిజాన్ని, ఇది కరెక్ట్ అని చెప్పేసి అనేటువంటిది వాళ్ళ దృష్టికి తీసుకొని వద్దాం. తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళ ఇష్టం, తెలుసుకోకుండా ఇంకా వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తే దేవునికి వాళ్ళే లెక్క చెప్పుకుంటారు. ఆ తరువాత ఎందుకనగా మన బాధ్యతగా దేవుని వాక్యాన్ని ప్రేమతో వారికి దేవుని వాక్యాన్ని అందించడం మనందరి యొక్క బాధ్యత. అందుకే ఆ బాధ్యతను గుర్తు చేయడానికే ఈరోజు ఈ వాక్య భాగాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇండియన్ క్రిస్టియన్ ఈ మంత్లో, ఈ డేలో మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. హిందూ దేశం మొదలుకొని ఆ ఒక్క చోటనే ఉందా హిందూ దేశం అని? ఇంకా ఎస్తేరు గ్రంథంలో ఇంకో చోట కూడా ఎక్కడైనా కనిపిస్తుందా? 8వ అధ్యాయం ఇంకో చోట కూడా కనిపిస్తుంది చూడండి. మళ్ళీ చదవండి అది కూడా. 8వ అధ్యాయంలో ఎక్కడుందో అది కూడా చూడండి. ఎస్తేరు గ్రంథం ఎన్ని సంస్థానాలు? 127. 27 కాదుమా, 127. 120. ఇప్పుడు రైట్. ఒకసారి మళ్ళీ అనగా ఒక్కసారి కాదు వ్రాయబడింది, మరొక్కసారి పరిశుద్ధాత్మదేవుడు రాయిస్తున్నాడు. హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు. కూషు దేశం అనగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఇథియోపియా, అప్పుడు కూషు దేశం, ఇప్పుడున్నటువంటి ఇథియోపియా దేశం. కాబట్టి ఇవి 127 సంస్థానాలు. మన దేశాన్ని గురించి ఒకే ఒక మాట మీ గమనంలోనికి తెస్తాను. ఈ గొప్ప సత్యం మనకు, ఎందుకంటే సబ్జెక్ట్ అది కాదు కాబట్టి, కాకపోతే సందర్భాన్ని బట్టి మీకు ఈ చారిత్రాత్మక సత్యాన్ని తెలియపరిచి మనం వాక్యంలో ముందుకు పోదాం. మన దేశానికి ఉన్న పేరేంటి ప్రియులారా? హిందూ దేశం. మనం హిందూ దేశం అని పలకడమే ధర్మం, మంచిది కూడా. ఇంగ్లీష్లోకి వచ్చినప్పుడు ఇండియా అనేటువంటిది సరే వేరే దేశాల్లో మనకు ఉంటున్నాయి, కానీ హిందూ దేశం అని పలకడమే మనకు మంచిది. ఎందుకనగా హిందూ అనేటువంటి మాట అది ధర్మముతో కూడిన మాట, అది ఒక పవిత్రతతో కూడిన మాట, అది మతానికి సంబంధించింది అస్సలు కాదు. మీరు అర్థం చేసుకోవాలి. హిందూ అనేటువంటిది మతానికి సంబంధించింది కాదు. ఇప్పుడు మీలో చాలా అనుమానాలు వస్తాయి. ఎట్లా పాస్టర్ గారు మరి అట్లయితే మరి మనం ప్రతి సర్టిఫికెట్ ప్రతి విషయాల్లో ఇవన్నీ కూడా ఉన్నాయి. తర్వాత కాలాల్లో అవన్నీ కూడా వేరుగా పోయినాయి. ఒక్కసారి మూలాల్లోనికి మహర్షుల దగ్గరికి వెళ్ళండి. మూలాల్లోనికి, గ్రంథాల్లోనికి, వేదాల్లోనికి వెళ్తే మన పవిత్ర హిందూ దేశం, హిందూ అనేటువంటిది సింధు అనేటువంటి ఆ నాగరికతలో నుంచి, సింధు అన్నటువంటి పదములో నుంచి డిరైవ్ అయ్యి హిందూ దేశంగా, హిందూ అనగా ఆ హిందూ ధర్మాన్ని ఆచరించేటువంటి, ఇతరులకు మేలు చేసి ఇతరులమందరము మంచిగా అందరూ కలిసి ఉండాలనే భావన కలిగి ఉన్నటువంటి దానే హిందూ అంటారు. ఆ ధర్మాన్ని హిందూ ధర్మం అంటారు. మతము కాదు. మతం చేసి గందరగోళం చేసి భయంకరమైన రాజకీయాలు, ఓటింగ్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి.
దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. ఈ వ్యవస్థ మారాలి, ఈ పరిస్థితుల నుంచి మారాలి అని అంటే సత్యం తెలుసుకుంటే, మూలాలు తెలుసుకుంటే, నిజమైన సత్యం తెలుసుకుంటే ఇవన్నీ పటాపంచలైపోతాయి. ఎక్కడైనా మాట్లాడవచ్చు, ఏమైనా ధైర్యంగా నిలబడవచ్చు, ఏమైనా చేయొచ్చు. అవి తెలియనప్పుడు ఇంకా వీటిని ఏంటంటే ఈ చిన్న చిన్న ఇవన్నీ కూడా ఏంటంటే ఓహో ఇట్లనా కులాలు మతాలు ఇవన్నీ కూడా అని చెప్పేసి అని అన్నప్పుడు దిక్కు తెలియక మనమే కన్ఫ్యూజ్ అయిపోయి ఎందుకు అని చెప్పేసి అని తప్పించుకొని పోతా అంటాం. ఎందుకంటే సబ్జెక్ట్ తెలియనప్పుడు అలాగే ఉంటుంది. సబ్జెక్ట్ తెలిసినప్పుడు మన దేశం హిందూ దేశం. ఇది ప్రాచీన గ్రంథాల్లో నుంచి మన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో కూడా మన పవిత్ర హిందూ దేశాన్ని గురించి ఇంత మంచిగా వ్రాయబడింది. హిందువులంగా మనము పిలువబడేదానికి, హిందూ దేశంగా మనం అనిపించుకునేదానికి మనము చేసేసి మనము సగర్వపడాలి, సంతోషపడాలి. నేను మరొక్కసారి రిపీట్ చేస్తున్నా, హిందూ ఏ పరిస్థితులలో మతము కాదు. మన ప్రాచీన గ్రంథాలు ఇది ధర్మం, ఇతరులకు సహాయం చేయాలి అనే ఒక ధర్మం. ఇది మతము చేసినటువంటిది తరువాత కాలంలో వచ్చి గందరగోళం. తరువాత కాలం ఎందుకనగా ధర్మము తప్పితే గందరగోళమే, ధర్మాన్ని పాటించకపోతే గందరగోళమే. ఇప్పుడు అంతా రాజ్యం వెళ్తూ ఉంది. వద్దు, అక్కడ మనం ఆగిపోదాం. ఈ గొప్ప సత్యం తెలుసుకుంటే ఇంక నెక్స్ట్ రెండవదిగా మన భారతదేశానికి సువార్త, యేసుక్రీస్తు ప్రభు తర్వాత సువార్తను మనకు మొట్టమొదటిసారి మోసుకుని వచ్చిన మహనీయుడు తోమా గారు, అపోస్తలుడైన ఆయన ప్రారంభంలో 7 సంఘాలు స్థాపించినాడు. ప్రియులారా, ఆ కాలంలోనే 7 సంఘాలు స్థాపించినాడు. అప్పుడు ప్రారంభ దినాల్లో అవన్నీ కేరళ, తమిళనాడు ఆ బార్డర్స్లో మలబారు తీర ప్రాంతాల్లో 7 సంఘాల పేర్లు కూడా ఉన్నాయి. బైబిల్లో కాదు, మనకు సంఘ చరిత్రలో కనిపిస్తాయి. వాటిని ఇప్పుడు ఎవరు టేకప్ చేసి వాటిని నడిపినంటే మార్తోమా మిషన్ అని ఉంటుంది. మార్తోమా మిషన్ బద్వేల్లో కూడా ఆ చర్చ్ ఇది. చాగలమర్రి, ఆళ్ళగడ్డ ఆ ప్రాంతాల్లో ఆ మార్తోమా మిషన్ చర్చెస్ ఉంటాయి. మార్ధోమా అనేటువంటి మార్తోమా అని మనం మన భాషలో పిలుస్తాం. వాళ్ళు టేకప్ చేసి ఆ మహనీయుడు స్థాపించిన సంఘాలను, ఆ పరిచయను ఇప్పటికీ కొనసాగించుకుంటూ ఉంటున్నారు. కాబట్టి ఇది హిస్టారికల్ ట్రూత్. ఇది అందరూ గమనించి మనమందరం కూడా ఈ మాసంలో, అట్లీస్ట్ ఈ జూలై మాసంలో ఒకరంగా నిజంగా క్రైస్తవులమైతే, నిజంగా యేసు ప్రభువును రక్షకునిగా కలిగి ఉన్న వారమైతే, నిజంగా ప్రభు వల్ల తీసుకుంటున్నామని చెప్పేసి అని వచ్చి ప్రభు వల్ల తీసుకునే వారమే అయితే ఈ నెలలో ఒకరికైనా యేసుక్రీస్తు ప్రభు ప్రేమ, ఆయన సిలువను గురించిన వార్తను అందించి వారిని వెలిగించి ప్రభు దగ్గరికి నడిపిద్దాం. మనం ఆశీర్వదించబడదాం. రేపు నిత్యరాజ్యానికి మనమందరం కూడా వారసులమైతాం. ప్రియులారా, అది చెయ్యకపోతే మనం క్రైస్తవులంగా ఉండడం కూడా ప్రయోజనం ఉండదు. సరే, మనం సబ్జెక్ట్లోనికి వద్దాం. ఇప్పుడు ఈ సమయాన యోనా గ్రంథ ధ్యానములో ఒక 15-20 నిమిషాలు, మళ్ళీ మనకు టైం ప్రభు బల్ల ఉన్నది కాబట్టి మనం అక్కడ ఆగిపోదాం. యోనా గ్రంథం కూడా అలాంటిదే ప్రియులారా. ఒక పట్టణం ఉంది, ఒక దేశం, అది ఆ దేశమే ఒక పట్టణం. ఒకప్పుడు హైదరాబాదు సంస్థానము అని పిలిచేవాళ్ళు. మనకు స్వాతంత్రం రాని దినాల్లో దాని నవాబుల యొక్క పరిపాలనలో ఉన్నటువంటి పరిస్థితి. పెద్దవాళ్ళకు తెలుసు ఈ చరిత్ర, ఇప్పుడున్న జనరేషన్లు కాదు. పెద్దవాళ్ళకైతే హైదరాబాదు అప్పటికి మనకు క్యాపిటల్ కాకముందు, మనకు రాజధాని కాకముందు ఉన్నటువంటి దినాల్లో అది నవాబుల, అది సపరేట్, అది ఒక ఇండిపెండెంట్ స్టేట్. అది ఇండిపెండెంట్, ఆ నవాబుల పరిపాలన కింద ఉండేటువంటిది. ఆ తర్వాత నెక్స్ట్ మన భారతదేశానికి అవన్నీ రావడము, మహానుభావుడు తర్వాత హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ఆయన పేరేం పేరు, వల్లభాయ్ పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చి ఆన్ ది బేసిస్ ఆఫ్ లాంగ్వేజెస్ అన్ని స్టేట్స్ అన్ని లింగ్విస్టిక్ స్టేట్స్గా డివైడ్ చేసిన మహానుభావుడు ఆయన. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఇవి చరిత్ర ప్రియులారా, ఇవి వాస్తవ సత్యాలు. అనగా తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఆంధ్ర వాళ్ళందరూ ఒక చోట ఉండాలని,
తమిళం మాట్లాడే ప్రజలందరూ కూడా ఒక ప్లేస్లో ఉండాలని, కన్నడ మాట్లాడే ప్రజలందరూ కూడా వాళ్ళు కన్నడ అది ఉండాలి అని, మలయాళం మాట్లాడే వాళ్ళు అట్లా, ఒరియా అనగా ఆన్ ది బేసిస్ ఆఫ్ లాంగ్వేజెస్, భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా వాటన్నిటిని విభజించడం మామూలు విషయం కాదు. ఎన్ని కష్టాలు పడినాడో. ఆయన కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, బైబిల్ బాగా చదివినటువంటి వాడు. బైబిల్ దేవుని వాక్యాన్ని, సామెతల గ్రంథాన్ని, కీర్తనల గ్రంథాన్ని ప్రతిరోజు ఆయన గ్రేట్ అడ్వకేట్. ఆయన తన యొక్క పాకెట్లో ఉంచుకొని ఎప్పుడు తనకు సమయం దొరికినప్పుడల్లా కీర్తనలు, సామెతల గ్రంథాలు చదువుతూ ఎంతో నాలెడ్జ్ని పొందినటువంటి మహానుభావుడు వల్లభాయ్ పటేల్ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ ఇండియా. ఆ తర్వాత అందుకే మనకు ఏమర్థమైందంటే, ఇప్పుడు హైదరాబాదు తర్వాత కాలంలో ముందు మనకు కర్నూలు నుంచి మళ్ళా హైదరాబాద్ మారి, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇప్పుడు మళ్ళీ మారిపోయినాయి. ఇప్పుడు జనరేషన్కి ఈ చరిత్ర అంతా తెలుసు, పాత విషయాలు తెలియవు. సో హైదరాబాదు ఎట్లయితే ఒక సపరేట్ స్టేట్ గాను, ఢిల్లీ ఒక సపరేట్ స్టేట్ గాను, ఆ స్టేటే ఒక క్యాపిటల్ సిటీ గాను ఎలా ఉండేదో, నినేవే ఎగ్జాక్ట్లీ నినేవే అలాంటిది. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి యోనా గ్రంథంలోని నినేవే అష్షూరీయుల పరిపాలనలో అవి అలా ఉండేటువంటిది. క్రీస్తు పూర్వం 753 నుంచి 700 సంవత్సరాల మధ్యకాలంలో అష్షూరీయులు బాగా ప్రబలిపోయినటువంటి దినాలు. 50-60 సంవత్సరాల కాలం వాళ్ళు బాగా ప్రబలిపోయారు. వాళ్ళు చాలా ఉంటారు. సో అస్సీరియన్ క్యాప్టివిటీలోనికి కూడా, అష్షూరీయుల చెరలోనికి ఇజ్రాయేలీలు వెళ్ళిపోయిన దినాలు క్రీస్తు పూర్వం 722వ సంవత్సరం. ఇవి చరిత్ర. సో అలాంటి ఆ కాలంలో ఈ నినేవే పట్టణం ఏ ఒక్కరికి కూడా నిజమైన దేవుని గురించి తెలియదు. బాగా వినండి, ఇంకా టైం అయింది. నినేవే పట్టణము అప్పట్లో ప్రపంచ ప్రసిద్ధి చెందిన పట్టణం. ఉన్నటువంటి అనేక పట్టణాల్లో గొప్ప పట్టణం. ఆ నినేవేను పరిపాలిస్తున్న రాజుకు కానీ, అక్కడ ఉన్నటువంటి వారికి కానీ ఎవరికి నిజమైన దేవుడు యెహోవా దేవుని గురించినటువంటి కనీస జ్ఞానము కూడా వాళ్ళకు లేదు. అలాంటి ప్యాగన్ ల్యాండ్ అది. ప్యాగన్ ల్యాండ్ అంటే పూర్తిగా ఆత్మీయంగా అంత నిర్వీర్యమైపోయిన భూభాగం అది. అటువంటి స్థలంలోనికి దేవుడు ఒక వ్యక్తిని లేపుతున్నాడు. బాగా వినండి ప్రియులారా, టైం ఇది. మనం అనేక యాంగిల్స్లో మనము యోనాను గురించి ధ్యానం చేసుకోవచ్చు. యోనాను ఇట్లా ఈ సైడ్ నుంచి ఇట్లా యాంగిల్లో మనం ధ్యానం చేస్తే ఒక రకంగా కనిపిస్తాడు ఎవరు, యోనా గారు. ఇటు ప్రక్క నుంచి ధ్యానం చేస్తే ఇంకొక రకంగా కనిపిస్తాడు. అనగా యోనా జీవితంలో అనేక యాంగిల్స్లో అనేక పాఠాలు మనకు నేర్పిన గొప్ప గ్రేట్ ఎవాంజలిస్ట్ ప్రియులారా, గ్రేట్ ప్రీచర్ ఆయన. అందుకే 4 అధ్యాయాలు ఉన్నాయి యోనాలో. యోనా అనే మాటకు అర్థం ఏంటంటే పావురము అని అర్థం. డో అంటారు, పావురము అని అర్థం. ఇప్పుడు ఈ 4 అధ్యాయాల యొక్క ప్రత్యేకత ఏంటంటే జస్ట్ మీకు అవుట్లైన్ చెప్తున్నా. మొదటి అధ్యాయం ఏం చెప్తుంది అంటే, మొదటి అధ్యాయంలో దేవుడు సర్వజ్ఞాని అనే విషయం, గాడ్ ఈజ్ ఓమ్నిసియంట్ అనేటువంటి గ్రేట్ అట్రిబ్యూట్ ఆఫ్ గ్రేట్ గాడ్, గొప్ప దేవుడి గొప్ప అదృశ్య లక్షణమైన దేవుడు సర్వజ్ఞాని, ఓమ్ని అనేటువంటి మాటను తెలియపరుస్తారు. 2వ అధ్యాయంలో గాడ్ ఈజ్ ఓమ్ని ప్రెజెంట్, దేవుడు సర్వవ్యాపి, ఆయన సర్వాంతర్యామి అనేటువంటి గొప్ప సత్యాన్ని తెలియపరుస్తుంది. 3వ అధ్యాయంలో గాడ్ ఈజ్ ఓమ్ని పొటెంట్, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలడు అనేటువంటి ఆ గొప్ప సత్యాన్ని తెలియపరుస్తుంది. అనగా ఈ 3 గ్రేట్ అట్రిబ్యూట్స్ ఆఫ్ గ్రేట్ గాడ్ అంటారు. గాడ్ ఈజ్ ఓమ్ని. ఓమ్ని అనే పదం పెట్టామంటే ఇంకా దానికి తిరుగులేదు. దాని మించిన పదం ఇంగ్లీష్ లిటరేచర్లో కానీ ఇంకా ఎక్కడ కూడా లేదు. ఓమ్ని అన్నామంటే అయిపోయి, అల్టిమేట్, అది అల్టిమేట్. దాని పదాన్ని మించి ఇంకా పెట్టడానికి లేదు ఇంకా. సో ఓమ్నిసియంట్, ఓమ్ని ప్రెజెంట్ అండ్ ఓమ్ని పొటెంట్, ఈ 3 అధ్యాయాలు అయిపోతానే 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ గాడ్స్ ప్రోగ్రామ్ కెనాట్ బి థాట్. THWART ఇంగ్లీషు మీరు డిక్షనరీ చూసుకోండి, దాని అర్థం ఏందో. థ్వార్ట్.
గాడ్స్ ప్రోగ్రామ్. దేవుడు అనుకున్నాడా? ఒక్కసారి దేవుడు తను సంకల్పించాడా ఒక వ్యక్తి జీవితం, లేదా ఒక రాజ్యం, ఒక పట్టణం, ఏదైనా దేవుడు దాని గురించినటువంటి ఆలోచనలోనికి వస్తే ఏ పరిస్థితులలో ఆయన ప్రోగ్రామ్, అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ గాడ్స్ ప్రోగ్రామ్ కెనాట్ బి థ్వాట్. ఇది 4వ అధ్యాయం మనకు నేర్పే గొప్ప సత్యం. 4 అధ్యాయంలో 3 అధ్యాయాలు అటు, 4వ అధ్యాయం ఇటు. ఈ 4 అధ్యాయాల్లో మొదటి అధ్యాయం మనకేం చూపిస్తుంది అంటే యోనా ప్రవర్తన, యోనాను గురించినటువంటి ఆయన క్యారెక్టర్ మనం ఆలోచన చేస్తే అవే ఫ్రమ్ గాడ్, దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నాడు. ఈ ప్రవక్త మొట్టమొదటి అధ్యాయంలో ఎట్లా అవే ఫ్రమ్ గాడ్, దేవుడి నుండి దూరంగా పోతున్నాడు, దేవుడి నుండి దూరంగా. 2వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు టు గాడ్, దేవుని దగ్గరికి వస్తాడు. ముందు అవే ఫ్రమ్ గాడ్, మొదటిది ఫ్రమ్ గాడ్, దేవుని నుండి దూరంగా పోవడం. టు గాడ్ అనగా దేవునికి దగ్గరగా రావడం. 3వదిగా విత్ గాడ్, దేవునితో ఉండడం. ఇది 3వ అధ్యాయం. 4వ అధ్యాయానికి వచ్చే లోపల అబౌవ్ గాడ్, తను తాను ఇంకా ఏందేందో మాట్లాడుకున్నాడు. సరే ఇంకా అవన్నీ వద్దు, మళ్ళా నెక్స్ట్ ధ్యానంలో అబౌవ్ గాడ్ అనగా తను తాను ఏదో అయిపోయింది. మొట్టమొదటి అధ్యాయంలో ఫ్రమ్ గాడ్, 2వ అధ్యాయం టు గాడ్, 3వ అధ్యాయం విత్ గాడ్, 4వ అధ్యాయము అబౌవ్ గాడ్ అనగా నేను కొన్ని ఫీచర్స్ మీకు యోనా గ్రంథంలో నుంచి మీకు అర్థం కావడానికి ఈ విషయాలు చెప్తున్న ప్రియ సంగమా. తరువాత మొదటి అధ్యాయంలో ఏముంటుందంటే, మొదటి అధ్యాయంలో అక్కడ సముద్రం కనిపిస్తుంది. సముద్రం, ఈ మొదటి అధ్యాయంలో సముద్రం అపాన్ ద సీ అనగా సముద్రము మీద, అపాన్ ద సీ సముద్రము మీద. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయం ఏం చూపి ఇంటూ ద సీ అనగా యోనా మొదటి అధ్యాయంలో ఎక్కడున్నాడంటే సముద్రము మీద ఉన్నాడు, ఓడలో బాగా సేఫ్గా ఉన్నాడు. అనగా సముద్రం మీద ఉన్నాడు ఆయన, సముద్రం పైన పైన ఉన్నాడు. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చే లోపల సముద్రంలోకి వెళ్ళిపోయినాడు. ఇంటూ ద సీ, సముద్రం లోపలికి వెళ్ళిపోయినాడు. పైన ఉన్నటువంటి పెద్ద ఆయన లోపలికి వెళ్ళిపోయినాడు. ఈ అనుభవాలు మనకు ఆత్మీయంగా ఎన్నో పాఠాలు నేర్పుతాయి పిల్లరా, ఎవరికి వాళ్ళు అప్లై చేసుకుందాం. 3వ అధ్యాయం ఏంటంటే అవుట్ ఆఫ్ ద సీ. ఇప్పుడు 3వ అధ్యాయానికి వచ్చే లోపల సముద్రంలో నుండి బయటకు వచ్చినాడు. ముందేమో సముద్రం పైన ఉన్నాడు, 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు సముద్రం లోపలికి దిగజారిపోయినాడు. 3వ అధ్యాయానికి వచ్చే లోపల అవుట్ ఆఫ్ ది సముద్రములో నుండి బయటకు వచ్చేసినాడు, అవుట్ ఆఫ్ ద సీ. 4వ అధ్యాయానికి వచ్చే లోపల వీటన్నిటినీ మించిపోయినాడు, అబౌవ్ ఆల్ అన్నిటికీ మించిపోయినాడు. ఇది 4వ అధ్యాయం తెలిపేటువంటి విషయం. చివరిగా ఇంకొక ఫీచర్ ఇంకొకటి ఉంది. మొదట ఇవన్నీ కూడా అన్ని గ్రేట్ అనేటువంటి పదాలు మనకు కనిపిస్తాయి. మొదటి అధ్యాయంలో గ్రేట్ విండ్ అంటే అక్కడ మనం ఇప్పుడే వాక్యం చేసినాం, యెహోవా సముద్రము మీద పెద్ద గాలి పుట్టింపగా, దీని గ్రేట్ విండ్ అన్నారు. పెద్ద గాలి అనగా తుఫాను అని. ఇది మొదటి అధ్యాయంలో పెద్ద గాలి కనిపిస్తుంది, గ్రేట్ విండ్ కనిపిస్తుంది. 2వ అధ్యాయానికి వచ్చే లోపల మనం అక్కడ చూస్తే గొప్ప మత్స్యము అనగా తిమింగలం కనిపిస్తుంది. ఆ తిమింగలము గొప్ప మత్స్యము 2వ అధ్యాయంలో కనిపిస్తుంది. 3వ అధ్యాయానికి వచ్చినప్పుడు గ్రేట్ ఫాస్టింగ్ అనగా ఉపవాసం ఉన్నారే, ఒక వ్యక్తి ఉపవాసం కాదు, ఒక కుటుంబ ఉపవాసం కాదు, ద హోల్ నేషన్, నినేవే మొత్తం అందరూ కూడా ఫాస్టింగ్, గొప్ప ఉపవాసము ఉన్నటువంటి పరిస్థితి 3వ అధ్యాయం. 4వ అధ్యాయానికి వచ్చే లోపల గ్రేట్ సిటీ, గొప్ప పట్టణం. మొదటి అధ్యాయము పెద్ద గాలి, గ్రేట్ విండ్. 2వ అధ్యాయములో గ్రేట్ ఫిష్. 3వ అధ్యాయములో గ్రేట్ ఫాస్టింగ్. 4వ అధ్యాయంలో గ్రేట్ సిటీ, గొప్ప పట్టణం. ఈ పదాలు మనకు ఈ 4 అధ్యాయాల్లో కనిపిస్తాయి పిల్లరా. కాబట్టి ఇవి కొన్ని జస్ట్ ఫీచర్స్, ఇంకా చాలా ఉన్నాయి.
యోనా గ్రంథాన్ని గురించి బైబిల్ స్టడీలో మనము తెలుసుకున్నాం కనుక నేను మీకు మళ్ళీ ఆ విషయాలు మళ్ళీ రిపీట్ చేయడంలే. యోనా గ్రంథం ఇప్పుడు ఒక గొప్ప సత్యాన్ని మనకు తెలియపరుస్తుంది. మన టైం అవుతుంది కాబట్టి మనకు 2019లో ఈ మధ్య కాలంలోనే ఒక 7 ఏళ్ల క్రితం ఏమొచ్చింది మనకు? 2019 కోవిడ్ వచ్చింది కదా. కోవిడ్ అంటే అది ఒక పాండమిక్ డిసీజ్ ప్రియులారా. అది ఒక భయంకరమైనటువంటి క్రిమితో కూడిన ఒక రోగం. అది పాండమిక్, యూనివర్సల్ పాండమిక్ సిచ్యుయేషన్ మన కాలంలోనే మనం చూసినాం. నెక్స్ట్ మన జనరేషన్, మన పిల్లలు తర్వాత ఇంకెట్లెట్లు మనకు వాళ్ళ కాలానికి అది ఉంటుంది. సో మనమైతే మాత్రం మన చర్చి మనకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. పాండమిక్లో మనమేనంటే లాక్డౌన్ అయిపోయింది. మన దేశం ఏమైపోయింది? చాలా ప్రపంచ దేశాల్లో కూడా ఎక్కువగా చాలా దేశాలు లాక్డౌన్ అయిపోయినాయి. లాక్డౌన్ చేసేసుకున్నారు. ఒక ఇంట్లో నుంచి ఇంకొక ఇంట్లోకి వెళ్ళేది లేదు. ఒక గదిలో నుంచి ఇంకొక గదిలోనికి వెళ్ళేది లేదు. అలా ఒకరు కలిసి 3-4 ఉండేటువంటి పరిస్థితి కాదు. అలాంటి సిచ్యుయేషన్ వెరీ క్రిటికల్ అండ్ వెరీ ప్యాథటిక్. అలాంటి సిచ్యుయేషన్ మన కాలంలో దాదాపు సంవత్సరము పైబడి 1.5 సంవత్సరం ఎదుర్కొన్నాం. ఎంతమందో మన ప్రియులు, మన చర్చి వాళ్ళు కావచ్చు, అనేకులు కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఆ కోవిడ్లో చాలామంది మరణించడం కూడా మనం చూస్తూ ఉన్నాం పిల్లలు. సో ఆ టైంలో అనగా ఈ లాక్డౌన్ టైం జరిగినటువంటిది. నినేవే అనేటువంటి పట్టణానికి లాక్డౌన్ అయింది పిల్లలారా. లాక్డౌన్ జరిగింది. వీళ్ళు స్పిరిచువల్ లాక్డౌన్ చేసుకున్నారు. వీళ్ళు ఫాస్టింగ్ ఉన్నారు. గ్రేట్ ఫాస్టింగ్, లాక్డౌన్. మొత్తం రాజు అక్కడి నుంచి కదలలే. తన సింహాసనం దగ్గర నుంచి మొత్తం అందరూ ఎవ్వరు కూడా తన రాజ్యంలో ఇంకా పని చేయకూడదు. ముందు పశ్చాత్తాపడండి, ముందు మారు మనస్సు పొందండి. ముందుగా నేను పశ్చాత్తాపడుతున్నాను. వన్స్ ఐ వాజ్ రిలక్టెంట్, నౌ ఐ హ్యావ్ బికమ్ రెపెంటెంట్. ఫ్రమ్ రిలక్టెన్స్ టు రెపెంటెన్స్. యోనా గ్రంథం మనకు తెలిపే గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఇది ప్రియులారా. రిలక్టెన్స్ మీన్స్ నాట్ విల్లింగ్. రెపెంటెన్స్ మీన్స్ నిజం తెలుసుకున్న తర్వాత పశ్చాత్తాపడి తప్పైపోయిందని క్షమాపణ పొంది మళ్ళీ ప్రేమతో కలిసిపోవడం. ఇది రిలక్టెన్స్. ఇట్ లీడ్స్ టు డిసొబీడియంట్ లీడ్స్ టు పనిష్మెంట్. వెరాస్ ద రెపెంటెన్స్ ఇట్ లీడ్స్ టు ఒబీడియన్స్ ఆల్వేస్ బ్రింగ్స్ బ్లెస్సింగ్స్ ప్రియులారా. యోనా గ్రంథంలో నినేవే పట్టణం లాక్డౌన్. ఆనాడే గ్రేట్ ఫాస్టింగ్. పశువులతో సహా, మనుషులే కాదు సుమా, పశువులు కూడా అన్నం పెట్టాలి ఆ రోజు. వాళ్ళు పశువులకు కూడా ఆహారం లేకుండా రాజు ఆ విధమైనటువంటి ఆజ్ఞ జారీ చేసినాడు. కారణం ఏంటో తెలుసా? ఒక ప్యాగన్ లాంటి టైం అయింది. నేను అందుకే మీకు క్లుప్తంగా ఈ వివరాలు మనందరికీ తెలుసు. ఏం జరిగింది, ఎట్లా ఆయన నీళ్ళలో పడిపోయినాడు, ఏం జరిగింటే మళ్ళీ ఏమైంది, మనకు దాని గురించి తెలుసు. కాబట్టి ఇంక నేను మళ్ళీ మీకు వివరణ చెప్పడంలే. జరిగినటువంటి ఆ యొక్క విషయాల యొక్క ఇంటెన్సిటీని ఈ ఇండియన్ క్రిస్టియన్ మంత్లో మీ గమనంలోనికి తీసుకురావడానికి నేను ప్రయాసపడతాను పిల్లలారా. ఆ రోజు ఆయన ఒక ప్యాగన్ ల్యాండ్, ఏ ఒక్కరు కూడా నిజదేవుని గురించి, యెహోవా దేవుని గురించి తెలిసిన వారు ఒక్కరు లేరాడా. ఇప్పుడు ఆయన వెళ్ళి ఏం చేశాడో మహానుభావుడు, ఎట్లా మరి ప్రకటించాడో, ఏ విధంగా ప్రకటించాడో. ఒకసారి నాకు ఆ రోజు కొంత నవ్వు వచ్చింది. ఇట్లనే అంటే అది నిజమో కాదో మనకు తెలియదు కానీ అలా మేము ఎంటీహెచ్ చదివేటువంటి దినాల్లో బెంగళూరులో ఎంటీహెచ్ చదువుతున్నప్పుడు దీని గురించినటువంటిది ఒక స్కిట్ వేసినారు. యోనా సముద్రం ఆ ఫిష్లో నుంచి, తిమింగలంలో నుంచి బయటకు వచ్చిన తర్వాత తాను వెళ్ళి ఎట్లా సువార్త ప్రకటించినాడు అనేటువంటిది ఒక స్కిట్ వేసినారు. క్యాంపస్లో స్కిట్ వేస్తే ఆ స్కిట్ వేసినటువంటి యోనా పాత్ర ధరించినటువంటి అబ్బాయి అక్కడ అది ఆ స్కిట్లో మామూలుగా చూపించేసేసి నీళ్లు
అదంతా కూడా చిన్న చిన్న అంటే ఇట్లాంటి చేపలన్నీ కూడా ఫిష్ అంతా కూడా ఉన్నాయి. అదంతా డర్టీ వాటర్. దాంట్లో మునిగి ఆ నీళ్ళలో నుంచి అట్లే లేచినాడు. ఎందుకంటే తను ఆ గొప్ప మత్స్యము తనను బయటికి వదిలేసేసింది కదా. ఇప్పుడు దాంట్లో నుంచి బయటకు వచ్చినప్పుడు వాసన ఎట్టొస్తుంది? ఏమో మళ్ళీ ఫ్రెష్గా నీళ్లు పోసుకోండి, మళ్ళీ కొత్త గుడ్డలు వేసుకోండి, మళ్ళీ పోయి రాజు దగ్గర నేను ఐఆమ్ సో అండ్ సో, నేను యోనా ప్రవక్త, దేవుడు పంపించినాడు ఇట్లా చెప్పినాడు. అట్లా ఆ కాన్సెప్ట్ అట్లా తేలే. ఆ రోజు ఆ స్కిట్లు ఎట్లా తీసినారంటే ఆ నీళ్ళలో నుంచి లేస్తానే ఆ స్పాట్లో నిలబడాలంటే వేరే వాళ్ళకు వీలు కాలే. మేమందరం దూరంగా నిలబడాం. ఎందుకంటే వాసన అలాంటిది. చేప కడుపులో నుంచి, తిమింగలం కడుపులో నుంచి 3 రోజుల తర్వాత వస్తే మనిషి ఎట్లా ఉంటాడు, అతని దగ్గర నిలబడితే ఎటువంటి వాసన వస్తుంది, ఆ వాసనకు అలా నిలువెత్తు నిదర్శనంగా మా క్లాస్మేట్ నిలబెట్టించి ఆ పాత్ర వేయించినారు. అట్లే అదే నీళ్ళతో అట్లా పోయినాడు. ఎవరి దగ్గరికి? నినేవే పట్టణం దగ్గరికి. నినేవే పట్టణం దగ్గరికి పోతే ఇప్పుడు నినేవే పట్టణస్తులు ఆ స్కిట్లో ఉండేటువంటిది వాళ్ళందరూ అక్కడక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళు ఎవర్రా బాబు ఇట్లా వస్తున్నాడు, ఏంటి వాసన, ఏమి పరిస్థితి అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చి ఎవరు నువ్వు అని చెప్పేసానంటే అప్పుడు చెప్తాడు సత్యం, అప్పుడు చెప్తాడు సువార్త, అప్పుడు చెప్తాడు దేవుని గురించిన వాక్కు, యెహోవా వాక్కును అక్కడ అట్లా ప్రకటన చేస్తాడు. అది మాకు నేర్పిన పాఠం ఏంటంటే ఆ రోజు తెలుసుకున్నా అంటే ఎంత పెయిన్, ఎంత స్ట్రైన్, ఎంత సఫరింగ్ మధ్యలో యోనా వాళ్ళకు వాక్యం అందించాడు. ఎన్ని డిస్కరేజ్మెంట్స్, ఎన్ని డిసప్పాయింట్మెంట్స్, ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని ట్రబుల్స్, ఎంత పెయిన్ స్ట్రెయిన్తో ఆయన ఆ వాక్యము అనగా వాళ్ళకు అందించి వాళ్ళకు తీసుకొని వెళ్ళడానికి అంతగా తాను తగ్గించుకొని ప్రయాసపడ్డాడు పిల్లలు. అందుకే ఆ ప్యాగన్ ల్యాండ్ హ్యూజ్ రివైవల్ మొత్తం దేశమంతా కూడా నేషనల్ కన్వర్షన్ జరిగింది. అందుకే టైం ఏంది, ముగించుకుందాం. జస్ట్ ఇక్కడ ఆగిపోదాం, ఇక్కడ ముగించుకుందాం కూడా. సాక్షాత్తు యేసు ప్రభువారు యోనాని గురించి ఆయనే ప్రస్తాపన చేస్తా అన్నారు. వేరే ప్రవక్తలు ఇంకొకరు మాట్లాడిన మాట కాదు ప్రియులారా. అయ్యా యోనా గారిలాగా అద్భుతం అంటే అట్లుండాలి, ప్రవక్త అంటే అట్లుండాలి. ఇదిగో మనిషి కుమారుడు కూడా యోనావలే, కానీ యోనా కంటే శ్రేష్ఠుడు. ఇక్కడ మత్తయి సువార్త 12వ అధ్యాయం మనం అదే చదువుకునేది పిల్లరా. ఒకసారి చూడండి పిల్లరా, మనం చదువుకునేటువంటి లేఖన భాగం అదొక్కటి చదవండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము ఆ 39వ వచనం నుండి 41 ఆ 2-3 వచనాలు చదవండి ప్లీజ్. వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియలను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగుననే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. నినేవేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందినారు వాళ్ళు నినేవేవారు గనుక విమర్శ సమయం వస్తుంది. విమర్శ సమయం ఒకటి ఉంది. విమర్శ సమయాన నినేవేవారు ఈ తరం వారికి అనగా మన అనంతపురం వారితో సహా మన ఆంధ్రప్రదేశ్ తప్ప మన హిందూ దేశము మన ఈ లోకానికి అంతటికి ఆ నినేవే వారే రేపు విమర్శ దినమున వాళ్ళు నిలబడతారు. SIU చర్చిలో యోనాను గురించి వాక్యం విన్న తరువాత, నినేవేను గురించి విన్న తరువాత రేపు విమర్శ దినమున ప్రభు రాకడ రోజు, ఆ రోజు నిలబడితే వాళ్ళు నిలబడతారు. అక్కడ వాళ్ళు నిలబడినప్పుడు వాళ్ళేమో దేవుని సన్నిధిలో నిలబడతారు విమర్శ దినమున. చదవండి మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వారి మీద నేరస్థాపన అది ఏ స్థాపన చేస్తారు? ఎవరు చేస్తారు? నినేవే వారు మన మీద నేరస్థాపన చేస్తారు విమర్శ దినమున. అంటే ఒక చిన్న మాట అర్థం కావడానికి చెప్తున్నా, అందరికీ అర్థం కావడానికి. మనం ఈరోజు యోనాను ధ్యానం చేసుకున్నాం, నినేవే పట్టణాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం. విమర్శ దినము వెరీ షార్ట్లీ
దేవుడు తీర్పు తీర్చేటువంటి దినం ఆసన్నమైతుంది, ప్రభు దినం. సో ఆ రోజు జరిగేటువంటి విషయం ఏంటి? ఆ రోజు ఏంటంటే నినేవే వారు వాళ్ళు ముందు నిలబడతారట. అక్కడ వాళ్ళు ప్రభు దగ్గర నిలబడతారు. వాళ్ళు ఆ రోజు మారు మనసు పొందిన వాళ్ళు, ఆ రోజు మొత్తము దేశమంతా నేషనల్ కన్వర్షన్ జరిగినటువంటి వాళ్ళందరూ నిలబడి వాళ్ళు ఏం చేస్తారంటే, అనంతపురం పట్టణమా, ఎస్ఐయు సంఘమా, యోనాను గురించి ధ్యానం చేసుకున్నా, నినేవే మా అమ్మలను గురించి ధ్యానం చేసుకున్నా, మేమైతే మారు మనసు పొందాం, మేము పశ్చాత్తాపడతాం, మేము తగ్గించుకున్నాం, మేము విధేయత కనపరిచాం, మేము పూర్తిగా మారిపోయాం. ఆయన వచ్చాడు, మాకు వాక్యం అందించాడు, యెహోవా వాక్కును మాకు తెలియపరిచాడు. అప్పటికి మేమైతే మాత్రము చాలా చెడుగులో ఉంటిమి, మేము దుర్మార్గులుగా ఉంటిమి, మాకు దుర్గతి పట్టే పరిస్థితి ఉండింది. మేమందరం నిత్యాగ్ని దండనలోనికి మేము వెళ్ళిపోయే పరిస్థితులలో మహానుభావుడు యోనా వచ్చి యెహోవా వాక్కును మాకు తెలియపరుస్తుగా మేమందరము రెపెంట్ అయ్యాము, మేము పశ్చాత్తాపడ్డాం. ఇప్పుడు మీరు ఎందుకు ఇంకా పశ్చాత్తాపలే? ఇంత వాక్యము మీకు ఇంతగా వివరించి చెప్పిన తర్వాత మీరు పశ్చాత్తాపడకుండా, మారు మనసు పొందకుండా, ఇంకా మీరు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండిపోతే అని నేరస్థాపన ఎవరు చేస్తారంట రేపు? నినేవే వారే చేస్తారు రేపు. అది వాక్యం. ఈ మాట ఎవరు చెప్పినారు? యేసు ప్రభువారు చెప్పారు. అనగా యేసు ప్రభువారు ఆయనే సర్టిఫై చేసినాడు. కాబట్టి యోనా గ్రంథం అద్భుతమైన గ్రంథం. యోనా ఆయన తిమింగలం కడుపులోనికి వెళ్ళడం ఒక యునిక్, ఆయన అందులో నుంచి బయటికి రావడం ఒక యునిక్ స్పిరిచువల్ ట్రూత్ మనకు తెలియపరుస్తుంది. యేసుక్రీస్తు ప్రభు శిలువ, మరణ, పునరుద్ధానాలు, ఆయన సువార్త అంతా కూడా యోనా గ్రంథములో ఆత్మీయంగా ఆల్రెడీ ఇమిడి ఉన్నది. ప్రియులారా, ఇమిడి ఉన్నది. యోనా ఎంత కష్టపడ్డాడో మహానుభావుడు. ఆయన మొత్తం అందరినీ మార్చేసినాడు, మొత్తం దేశాన్నంతా కూడా. మామూలు విషయం కాదు. ఈరోజు మార్చాలి అని అంటే మనము కనీసం ఒక్కరిని మార్చడానికి మన వల్ల కావడంలే. ఏదైనా మనం చేద్దామనుకుంటే మనం చేయలేకపోతున్నాం. ఇన్ని ఫెసిలిటీస్ పెట్టుకొని, ఇన్ని ప్రొవిజన్స్ పెట్టుకొని, ఇంత టెక్నాలజికల్ నాలెడ్జ్ పెట్టుకొని, ఇంత మనకు అన్ని విధములైనటువంటి ఎంత పెట్టుకొని కూడా మనము సువార్తను అందించలేని పరిస్థితులలో ఉన్నాం. ప్రభు దగ్గరికి మన వారిని, మన ఇంటి వాళ్ళనే, మన సొంత కొడుకులనే, మన సొంత కూతుర్లనే, మన ఇంటి వారినే మనము ప్రభు దగ్గరికి నడిపించుకోలేని పరిస్థితి. ఒక చిన్న మాట ముగించుకుందాం. ఇంకా ఎక్కువ మాట్లాడుకోవడం కూడా ఎక్కువ దీని గురించినటువంటిది, ఇక్కడ ఆగిపోదాం సమయాన్ని బట్టి. ఎంతమంది ఒక కుటుంబంగా ఈరోజు చర్చికి వచ్చినాం ప్రియులారా? నేనైతే చేయెత్తమని ఎవరిని అడగను, ప్లీజ్. ఎవరికి వాళ్ళు, భార్య వచ్చిన తర్వాత భర్త వచ్చిన వాళ్ళు ఉన్నారా ఇక్కడ? భార్యాభర్తలే ఇద్దరు కలిసి వస్తే, అనగా తల్లిదండ్రులు కలిసి వస్తే, కొడుకు వచ్చాడా? కూతురు వచ్చిందా? కుటుంబంగా దేవుని సన్నిధిలో కనిపిస్తున్నామా? మన పరిస్థితి ఏంటి? మన కుటుంబంలోనే మన వాళ్ళను తీసుకొని రాలేని పరిస్థితి అయితే ఇంకా మన హిందూ దేశాన్ని, మన పవిత్ర హిందూ దేశాన్ని ఎలా మార్చగలం? మార్చాలి అంటే ముందు మనం మారాలి ప్రియులారా. ఫ్రమ్ రెలక్టెన్స్ టు రెపెంటెన్స్. ఎంతగా తగ్గించుకోవాలంటే యోనావలే తగ్గించుకోవాలి. యేసుప్రభు సర్టిఫై చేసినాం. యేసుప్రభు దగ్గరికి శాస్త్రులు, పరిచయులు వచ్చి ప్రభువా అనరులే, వాళ్ళు వచ్చి బోధకుడా ప్రభు అన్నదానికి వాళ్ళకు నోరు ఆడదు. గాల వీళ్ళందరూ ప్రభు అని పిలుస్తారు, వీళ్ళు మాత్రం చాలా తెలివి ముదిరిపోయింటుంది వీళ్ళకు. ఈ శాస్త్రులకు, పరిచయులకు తెలివి ముదిరిపోయింటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే, బోధకుడా మాకు ఒక సూచక్రియ చూపి. ఏం కావాలంటే వీళ్ళకు సూచక్రియ. యూజ్లెస్ ఫెలోస్ అన్నాడు. అట్లే అన్నాడు ఆయన, యూజ్లెస్ ఫెలో. ఇంకా తెలుగు భాషలోనైతే వ్యభిచారినురారా అన్నాడు. అక్కడ వాక్యంలో ఉంది వ్యభిచారులు. అంటే మీ బ్రతుకే ఇట్టాడిది, మీ నటన ఇట్టాడిది, మీ పరిస్థితి ఇట్టాడిది. మీరు నన్ను వచ్చి సూచక క్రియ చేయమని అడుగుతారా? ఏదైనా ఒక అద్భుత కార్యం చేయమని అడుగుతారా? మీకు ఆ పరిస్థితే కల్పించను పోరా. నినేవే పట్టణాన్ని ఆ రోజు యోనా ఎట్లా మార్చినాడో ఒక్కసారి, మీరు శాస్త్రులు కదా, మీరు పరిచయులు కదా, ధర్మశాస్త్ర పరిరక్షకులు కదా,
ధర్మశాస్త్ర పరిరక్షకులు, ధర్మశాస్త్రాన్ని ఆలయములో, యెరూషలేము ఆలయములో, సమాజంలో అలా మీరు తీసుకెళ్ళేటువంటి పెద్దలు కదా మీరు. ఆ పెద్దలైనటువంటి మీకేంటి సూచక క్రియలు, మీకేంటి అద్భుత కార్యాలు మీకు చూపించడం? మీకు చూపించినా వేస్టే. యోనాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నినేవేను జ్ఞాపకం చేసుకో, రేపు వాళ్ళే మీ మీద నేరస్థాపన చేస్తారు అని వాళ్లకు బుద్ధి చెప్పినాడు యేసుప్రభు ఆ రోజు వాళ్ళకు. సరే, ఎందుకు అక్కడ ఆ సందర్భం కూడా వచ్చిందంటే పిల్లరా, మనం అక్కడ ముగించుకుందాం. యేసుక్రీస్తు ప్రభు ఆయన సర్టిఫై చేసినటువంటి విషయం యోనాను గురించి. ఎంతగా యోనా అలా ఒక లాక్డౌన్ పరిస్థితిలోనికి, స్పిరిచువల్ లాక్డౌన్, గ్రేట్ ఫాస్టింగ్లోనికి వాళ్ళందరినీ నడిపించడానికి ఆయన సమర్పించుకున్నాడు. ఆయన కమిట్మెంట్ ఉందే, ఆ కమిట్మెంట్లో కనీసం మనము కొంచెమైనా, ఎక్కడో వద్దులే పక్కన నైబర్స్ను మార్చేది ఇంకొకటి వద్దు, ముందు మన ఇంట్లోనూ మార్చుకుందాం. ముందు మనం బాగున్న తర్వాత మన ఇండ్లు బాగుంటే మన చుట్టుపక్కల బాగుంటారు. అదే వ్యవస్థ, అదే జాతి, అదే దేశం మారిపోతాం. యోనా పనిచేశాడు పిల్లరా, యోనా పనిచేశాడు, మారిపోయినాడు. ఆయన మారాడు, మార్చాడు. కళ్ళు మూసుకుందాం దయచేసి, అందరం కళ్ళు మూసుకుందాం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇండియన్ క్రిస్టియన్ మంత్ డే సందర్భంగా మనము దేవుని వాక్యాన్ని విన్నాం. నిజంగా మన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మారావా? క్రీస్తు రక్తము చేత నిజంగా కడగబడిన అనుభవం ఉందా? డూ యు హ్యావ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్? యెహోవా యొద్దనే రక్షణ దొరుకును. రక్షణ అన్న మాట యెహోవా యొద్దనే. The salvation is of the Lord. Salvation is of the Lord. రక్షణ యెహోవా యొద్ద దొరుకును. యోనా గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో అక్కడ మనము చూసాం. నిజంగా అనుభవం ఉందా సహోదరుడా, సహోదరి? ఈ వాక్యం వింటున్నటువంటి ప్రియ సంఘమా, పెద్దలారా, మనకు అనుభవాలుంటే ధన్యులం నైనా, అనుభవమే ఉంటే భాగ్యవంతులం. అనుభవమేగిన ఉంటే మనంత గొప్పవారు ఈ ప్రపంచంలో లేరు. మనం కూడా మరో యోనాలం, మనో యోనా. యేసుక్రీస్తు ప్రభు నోట నుండి పలకబడిన గొప్ప ప్రవక్త యోనా. మనం కూడా అలా బలా నమ్మకమైన మంచి దాసుడు అని యేసు ప్రభు చేత కొనియాడబడేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం మనం. అలా కాని పక్షాన ఇంకా నామకార్థంగా ఉంటే మీకు ప్రత్యేకంగా మనవి చేస్తున్నాం. చివరిగా ఇండియన్ క్రిస్టియన్ మాసము, ఈ మంత్, ఈ డే సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. ప్లీజ్ హ్యావ్ క్రైస్ట్ యాజ్ యువర్ పర్సనల్ సేవియర్. యేసు ప్రభును నీ రక్షకునిగా ఇప్పుడే, ఇది అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినం నాయనా, నేడే రక్షణ దినం. పోస్ట్పోన్మెంట్ చేసుకోవద్దు. ఇంకా యోనా పోస్ట్పోన్ చేసుకోలేదు, తగ్గించుకున్నాడు. సముద్రపు గర్భములోనికి వెళ్ళడానికి కూడా తీర్మానించుకున్నాడు, డిసైడ్ అయిపోయాడు. దేవుడు అక్కడ నుంచి పైకి తెచ్చాడు. ఆ ఫీచర్స్ అన్నీ మనము 4 అధ్యాయాల్లో ఉన్న గొప్ప విశేషాలు మనము కొంతవరకు ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా, నిన్ను కూడా పైకి లేపుతాడు. సహోదరుడా, సహోదరి, నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు అలా ఉన్నతంగా లేపుతాడు. ఒక పావురము వలె నిన్ను ఉంచుతాడు. పరిశుద్ధతతో నిన్ను నింపుతాడు. యోనా అనగా పావురం, చేదు లేని, ఏమాత్రము కల్మషము లేని పరిశుద్ధతతో పావురం వలె, యోనా వలె దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, మనల్ని ఆయన ఆశీర్వదిస్తాడు నాయనా. అందుకే రెపెంటెన్స్, పశ్చాత్తాపడదాం. అందరము మానవ మాతృలమే కదా, అందరము బలహీనులమే. ప్రభు సన్నిధిలో పశ్చాత్తాపడదాం. ఇంకా ప్రభుకి అయిష్టమైంది, మన చూపుల్లో ఎక్కడైనా అయిష్టమైంది ఉందేమో, మన మాటల్లో అయిష్టమైంది ఉందేమో, మన ప్రవర్తనలో దేవునికి అయిష్టమైంది ఉందేమో. ఒక్కసారి ప్రభు సన్నిధిలో మనము రెపెంట్ అవుదాం.
ఈరోజు మన అంశం అదే, మనము నేర్చుకుండే ఆత్మీయ నీతి పాఠము ఇదే. యేసుప్రభు శిలువ అందుకోసమే కదా సహోదరుడా, ఆయన రక్తం అందుకోసమే కదా. ఇందాక యేసుని నీవు ఇరుగనందు ఎందాక హృదయము బయట నిలువమందు ఎందాక యేసుని నీవు ఇరుగనందు ఎందాక హృదయము బయట నిలువమందు యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా, యేసయ్య ప్రేమ నీకు లోకువాయనా, యేసయ్య సిలువ సువార్త చులకనాయనా. సహోదరుడా, సహోదరి, సందేహమేలా, సంశయమదేలా, ప్రభుడేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ ఉరేలు తాకించి చూడు. ఇంకా అనుమానం ఉంటే, ఇంకా సందేహం ఉంటే, ఇంకా ఏంటేంటియో ఊహించుకొని భ్రమిస్తే గాయాల్లో ఏలు పెట్టు నాయనా, పెట్టు గాయాల్లో ఏలు పెట్టు, గాయాల్లో ఏలు పెట్టి చూడు. అప్పుడైనా సందేహం తీర్చుకో, అప్పుడైనా అనుమానం తీర్చుకో. ఎందుకు ఊరికి అనవసరంగా సందేహపడతావు, అనుమానపడతావు? ప్రభు అంటున్నాడు, లోకాన ఎవ్వరు నీకై మరణింతురు, నీ పాప శిక్షను పొందా భరింతురు, నీ తల్లి అయిన గాని, సహోదరుడా, సహోదరి, నిన్ను మరచునే, ఓ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా, నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే, ఓ ప్రేమమూర్తి నిన్ను మరువజాలునా. దయగలిగిన మా తండ్రి, అందరూ మరచినా మీరు మరవని ప్రేమ కలిగిన గొప్ప తండ్రివి. నీకే ఘనత, మహిమ, స్తుతి చెల్లిస్తున్నా. నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తునందు సమస్తము మీరు నెరవేర్చారు. శిలువ రక్తం చేత విమోచించి నిత్య జీవ ప్రాప్తినిచ్చారు. ఇది తెలుసుకొనుటకు అనుమానాలు, సందేహాలన్నిటినీ మీరే దూరపరచండి. తోమావలే మేము కూడా నీ గొప్ప సువార్తికులంగా, యోనావలే నీ సువార్తికులంగా,
మేము ముందుకు సాగుటకు కృపద ఇచ్చేయమని, ఈ వాక్యం విన్న అందరి జీవితాలను మీరే వెలిగించి నీ రక్షణ ఆనందంతో, రక్షణ సమాధానంతో అందరి హృదయాలను నింపుమని ప్రేమామయుడు యేసునామమందే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గాడ్ బ్లెస్ యూ. పాట పాడుచుండగా మన భాగములు ప్రభుకు సమర్పిద్దాం. ప్రార్థించుదము. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించిన కృపలన్నిటిని బట్టి నీకు కృతజ్ఞతలు ప్రభువా. తండ్రి, ఇదిగో నీ పిల్లలు తిరిగి ఆరాధన తదనంతరం వారి గృహాలకు వెళ్తున్నారు. నీ సమాధాన, రక్షణ, ఆశీర్వాదాలతో వారు నింపి నడిపించుమని ప్రార్థిస్తున్నాం. ముందున్నటువంటి హోలీ కమ్యూనియన్ పరిశుద్ధ ప్రభు బల్ల ఆరాధన కొరకు సిద్ధపడిన నీ పిల్లలందరూ నైనా యోగ్యమైన రీతిలో చేయి వేసి నీ గొప్పదైనటువంటి ఆశీర్వాదాలకు పాత్రులవుటకు సహాయం చేయండి. ఇలాగూ సంఘమును, ఎస్ఐయు సంఘ పరిచర్యలను, ఈ వారపు పరిచర్యలను అన్నిటినీ ప్రభువా మీరేనైనా విస్తరింప చేయమని, నేను సంఘ సరిహద్దులను విశాలపరిచి అన్ని పరిచర్యలను నీరు కట్టి ఫలింప చేయమని, అన్ని కుటుంబాలను ఆయురారోగ్యములతో నీ రక్షణ సంతోష సమాధానాలతో నింపి కాపాడుమని, నీ కరుణాహస్తాలకు ఎస్ఐయు సంఘ పరిచర్యలను అన్నిటినీ అప్పగించుకుంటూ ప్రేమామయుడు ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు దివ్యనామమందే దీన మనసుతో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యము వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందును నెరవేర్చబడును కాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచే, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీదే, నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త పరిశుద్ధాత్ముని నిత్య సన్నిధి ఆశీర్వాదం ఈ ప్రత్యేక పరిశుద్ధ ఆరాధనలో పాలి భాగస్థులైన మీ అందరి మీద, మన ఎస్ఐయు సంఘపు పరిచర్యలు, సార్వత్రిక సంఘ పరిచర్యలన్నిటి మీదను సర్వదా తోడై కాపాడు కాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ ఆల్. అందరూ సమాధానంగా సెలవు తీసుకునండి ప్రియులారా.